అందరికీ శుభోదయం. ఈరోజు మనం సౌందర్యలహరిలో 12వ శ్లోకంలోకి వచ్చేసాం. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యథా లోకౌత్సుక్యాతమరలలనాయాంతి మనసా త్రపోభిదృష్పాపామపి గిరిశసాయుధ్య పదవీం. ఈ పద్యంలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి మహాకవి అయిన, ఈ అన్ని కల్పాంతాలకు కవి అయినటువంటి బ్రహ్మకే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి తులయితం, తూచబడినటువంటి వస్తువు ఈ సమస్త సృష్టిలో లేదు అని చెప్పి ఈ పద్యం యొక్క వర్ణన. అది చూసినటువంటి దేవతాగణములైనటువంటి స్త్రీలు అనగా రంభ, ఊర్వశి, మేనక, అప్సరస గణాలంతా వీళ్ళంతా అమ్మవారి యొక్క అందాన్ని పొందాలి అనే ఆతృతతో శివస్వామికి, పరమేశ్వరునికి తపస్సు చేశారట. ఎంత తపస్సు చేసినా కూడా అమ్మవారి యొక్క సౌందర్యంలో లేహ్యమంతైనా వీళ్ళకి రాక, వీళ్ళు ఇంకా శివుడి యొక్క సాయుధ్యాన్ని పొందితే తప్ప మనం ప్రతిక్షణము అమ్మవారి యొక్క అందాన్ని వీక్షించలేము అనే ఆలోచనతో మనసు చేతనే శివుడి యొక్క సాయుధ్యాన్ని పొందుతూ అమ్మవారి యొక్క అందాన్ని చూస్తూ రమిస్తున్నారు అనేటువంటి ఇది ఈ పద్యం యొక్క భావము. ఈ పద్యాన్ని తదేకంగా 45 రోజులు 1000 మార్లు కనుక జపించినట్లయితే మనిషి యొక్క వాక్శుద్ధి, తపస్సు పటిమ మరియు నోట మాట రానిటువంటి పసిపిల్లలకి ఈ రోజుల్లో ఆటిజంతో బాధపడుతున్నారు. అదేవిధంగా మాటలు కూడా రాకుండా థెరపీ ఇప్పిస్తున్నారు. ఇవేమీ అవసరం లేకుండా ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ నీరు పెట్టుకొని ఆ నీటి మీద చెయ్యి పెట్టి ఈ పద్యాన్ని 1000 సార్లు జపించినట్లయితే, లేదా ఆ నీటిని చూస్తూ ఈ పద్యాన్ని 1000 సార్లు జపించినట్లయితే ప్రతిరోజు ఆ నీటిని ఆ బాలలకు తాగించినట్లయితే, ఎవరైతే నోట మాట రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంకల్పం వలన, అమ్మవారి యొక్క ఈ పద్యం యొక్క మహిమ వలన తప్పకుండా వాక్పటుత్వం వస్తుంది. శ్రీమాత్రే నమః.